ప్రస్తుతం మనం హైదరాబాద్లోని బేగం బజార్ న్యూ మార్ట్ జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్నాం. సో బంగారం అంటేనే వామ్మో అంత పైసలు మా దగ్గర లేవమ్మా అనుకునే ఈ రోజుల్లో ఈ షాప్ ముందు మాత్రం ఆ మాటకి ఆపోజిట్గా ఉంది. ఒకసారి చూసుకుంటున్నట్టయితే ఈ క్యూ దీన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు, బంగారం ఇక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నారా, వెండి ఫ్రీగా ఇచ్చేస్తున్నారా అని అనిపించేంతలా ఉంది. అయితే ఈ క్యూ చూసుకుంటున్నట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత క్యూ ఉందో చూసిన వాళ్ళు అనుకోవచ్చు, వామ్మో నిజంగానే బంగారం ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో, వెళ్ళి తెచ్చేసుకుందాం అని అనుకునేంతలా ఉంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఇంత క్యూ ఎందుకుంది, నిజంగానే బంగారం ఫ్రీగా ఇచ్చేస్తున్నారా లేకపోతే దీంట్లో ఏదైనా ట్విస్ట్ ఉందా అనేది. అంకుల్ మీ పేరు? నా పేరు సాధక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బంజారా నుంచి వచ్చాను. దేన్ని ఇంత క్యూ ఇంత లైన్ ఏం కొనడానికి వచ్చారు? ఇక్కడ నేను ఒక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ దీనికోసమని వచ్చాను. ఇక్కడ నేను మీకు ఏమైనా షాప్ ఉందా లేకపోతే పర్సనల్గా ఏమన్నా? లేదు, నా పర్సనల్ కోసమే, నేను ఇన్వెస్ట్ కోసమని వచ్చాను నేను. అయితే ఈ రోజుల్లో బంగారం వెండి మన స్థానికులు కొనేంత అయితే లేదు, మరి ఇక్కడ మాత్రం దానికి ఆపోజిట్గా ఇంత క్యూ ఉంది, దానికి అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు చెప్పిన దానికి. ఇప్పుడు సామాన్యులకి కామన్ పర్సన్ కొనడానికి అయితే లేదు, ఇప్పుడు హై రేట్లు అయిపోయినాయి అన్నీ. సో ఇక్కడ కొనడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ప్యూర్ ఇస్తారు, గోల్డ్ అనేది కరెక్ట్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇక వెయిట్లో కానీ ఇంకొక రేట్లో కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే నమ్మకం ఒకటి ఉంది. సో అందుకని పబ్లిక్ అందరూ మ్యాక్సిమం ఎంత లేట్ అయినా కానీ క్యూలో ఉండి వీళ్ళ దగ్గర తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు చాలా మంది. అంటే రాబోయే వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్, సామాన్యులకి బంగారం అంటే చాలా కష్టమైన పని. ఇక్కడ ఏమన్నా మనకి మన స్తోమతికి తగ్గట్టు దొరికేదే ఛాన్స్ ఏమైనా ఉందా? అది ఎక్కడ అక్కడని కాదు, గోల్డ్ అనేది కామన్గా ఎక్కడైనా ఒకటే రేటు ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ప్యూర్గా ఉంటుంది. సో అన్నారు కాబట్టి మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా గోల్డ్ అనేది కామన్గా అందరికీ అది ట్రెడిషన్ అయిపోయింది కాబట్టి సో ఎంతో కొంత మ్యారేజ్కి పెట్టాలనేది ఉంటుంది ఆడపిల్లలకి అనేది. సో దానికోసం అని చెప్పి మోస్ట్లీ ప్రతి ఒక్కరు ఎంతో కొంత తీసుకోవాలనేది కామన్ పర్సన్కి ఉంటుంది. అది అంటే మీరు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం లేకపోతే ఇంతకు ముందే? నేను 2-3 టైమ్స్ వచ్చాను, 2-3 టైమ్స్ తీసుకున్నాను. నేను దాదాపుగా 1 lakh నుంచి తీసుకుంటాను నన్ను, అప్పుడెంత. సో అలా పెరుగుతూ పోతుంది. నేను చూడగా 2-3 monthsలో దాదాపుగా డబల్ ట్రిపుల్ అయిపోయింది కొనడానికి ఇప్పటికి. ఈరోజు ఏం కొనడానికి వచ్చారు మరి మళ్ళీ? సేమ్ అదే గోల్డ్. ఎంత 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 కొనడానికి వచ్చారు? గోల్డ్ కానీ వెండి కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే ఇంకా మా స్థాయిని బట్టి మేము కొంటాము, ఇంకా అది అంత ఇంత చెప్పలేము కదా. చెప్పండి అంటే మీ పేరు? సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? ఐత్నగర్. ఏంది మరి ఇక్కడ క్యూ ఇంత క్యూ ఉంది, ఎందుకు వచ్చారు మీరు? ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పెళ్లిళ్ళు చేయాలి కదా, రేటు పెరిగిపోతుంది. అంటే సామాన్యులకి ఈ రోజుల్లో బంగారం వెండి కొనేంత స్తోమత లేదు. సామాన్యులు పుస్తకం కూడా కొనలేరు. మరి మీరు ఇక్కడికి వచ్చారు అంటే హైదరాబాద్లో ఇన్ని బంగారం షాపులు ఉన్నాయి, మరి ఇక్కడికే ఎందుకు వచ్చారు స్పెషల్గా? ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని పేరు పడిపోయింది, ఇక్కడే అందరు ఇక్కడికే వచ్చేస్తాం. అంటే రానున్న రోజులు కూడా పెళ్ళిళ్ళ సీజన్, అప్పుడు మనం కొనేంత అంటే ఒకవేళ పెరగొచ్చా లేకపోతే తగ్గొచ్చా? అవుతుంది అంటున్నారు, ఇంకా పెరగొచ్చు అంటున్నారు, కొనలేము కదా, కొంచెం ఎంతో కొంత ఉన్న వరకు తీసుకుంటే మేలు కదా అన్నట్లు అందరు లైన్ కడతారు. అంటే మీరు ఇంతకు ముందు వచ్చారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం? వచ్చాము, ఇంతకు ముందు కూడా వచ్చాము. ఇంతకు ముందు ఎంత 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 కొని ఉంటారు, ఎంత ఖర్చు చేసి ఉంటారు? ఇంతకుముందు అంటే 1,00,000 లోపే ఉండే అప్పుడు, ఇప్పుడేమో 1,00,000 దాటిన కాంచి ఇదే బాధలైనాయి అందరికి. చెప్పండి అంకుల్ మీ పేరు? సురేష్. ఎక్కడి నుంచి వచ్చారు? కార్వాన్ నుంచి. మరి ఏంది ఇక్కడ ఇంత క్యూ ఉంది, బంగారం దగ్గర ఫ్రీగా ఇచ్చేస్తుర్రా అన్నంత క్యూ ఉంది, ఏంది కాబట్టి ఫ్రీ ఇస్తలేరు, ఇంకెక్కువ కావాలని అందరు జనాలు వచ్చారు. అంటే సామాన్యులకి ఈ రోజుల్లో గోల్డ్ వెండి కొనే అంత స్తోమత లేదు, మరి ఇక్కడ ఎందుకు ఇంత జనం వచ్చారు? జనాల దగ్గర ఉన్నోళ్ళు కొంటారు అమ్మా, లేని వాళ్ళు ఏం చేస్తారు? అంటే అన్ని చోట్ల ఒకే రేట్ ఉంది కదా బంగారంకి, ఇక్కడ ఏంది స్పెషల్? ఇక్కడ ఈ గోల్డ్ బిస్కెట్ అంటే మంచిగా ఉంటుంది ఇక్కడ. అంటే మీకు ఏమైనా షాప్ ఉందా లేకపోతే పర్సనల్గా ఏమైనా కొంటున్నారా? మాకు షాపే ఉంది. ఎంత ఇక్కడ ఎంత తీసుకుంటా, ఇక్కడ ఎంత రేట్కి తీసుకుంటారో అక్కడ ఎంత రేట్కి అమ్ముతారు? అక్కడ మాది అమ్మడానికి కాదు, మా పాప పెళ్లి గురించి తీసుకుంటాం. ఇక్కడ మీ పేరు? యాదగిరి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? యాదగిరి రూట. సో ఏంది మరి ఇక్కడ ఇంత క్యూ ఉంది, ఏంటి ఏం చెప్తారు దాన్ని? గోల్డ్ రోజు పెరుగుతుంది కదా, తీసుకోవాలని వచ్చినాం. ఎంత అదే రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగేటట్టుంది, ఇక్కడ మాత్రం క్యూలు కట్టుంది, ఏందంటారు కారణం దానికి? చెప్పలేము, అది గ్లోబల్ మార్కెట్ పెరుగుతుంది కదా, దానివల్ల పెరుగుతుందని అనుకుంటున్నాం. అంటే రానున్న సీజన్లో పెళ్ళిళ్ళు సామాన్యులు ఇది మన బంగారం వెండి కొనేంత అయితే లేదు, ఇక్కడ మాత్రం దానికి డిఫరెంట్గా ఉంది, దానికి ఏం చెప్తారు? బంగారం అయితే కొనే పరిస్థితి లేదు, కానీ అవసరం కాబట్టి కొనాలి, ఎంత కొంత కొనాలి అని వచ్చేసినాం ఇద్దరు. జీ మల్లేష్. ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్కి వెళ్ళి. ఏంది మరి ఇక్కడ ఇంత క్యూ లైన్ ఎందుకు, ఏం కొనడానికి వచ్చారు? గోల్డ్ గురించి వచ్చినాము. అంటే గోల్డ్ కొనేంత లేదు కదా సామాన్య ప్రజలు, ఇక్కడ మాత్రం ఎందుకు ఇంత క్యూ? అప్పు సప్పు చేసి రేటు పెరుగుతుందని దాని గురించే కొనుక్కుంటున్నాం. అదే రానున్న రోజుల్లో బంగారం వెండి ధర పెరిగేటట్టుంది, ఇక్కడ మాత్రం అట్లా లేదు కదా అంటున్నారు, పెరుగుతుంటేనే కొంటున్నాం మేము అప్పు సప్పు చేసి. మరి.
హైదరాబాద్లో ఇన్ని షాప్స్ ఉండే ఇక్కడే ఎందుకు వచ్చింది? ఇదే ఫేమస్ అయిపోయింది. శ్రీకృష్ణ జ్యువెలర్స్ అంటే ఫేమస్ అయిపోయింది బేగం బజార్లో. అంటే మీకు ఏమైనా షాప్ ఉందా లేకపోతే పర్సనల్గా ఏమైనా కొంటారా? లేదమ్మా, మేము టైలర్ పని చేసుకుంటాము, ఏదో టైలర్ పని చేస్తాము, ఏదో పెరుగుతుందని ఆశతోటి తెచ్చుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాపూర్ ఎంతసేపటి నుంచి ఉన్నారు క్యూలో? 10 o'clock నుంచి నిలబడ్డా. ఏం కొనడానికి వచ్చారు? సిల్వర్ అంటే సిల్వర్ గోల్డ్ కొనేంత స్టేజ్లో లేదు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మరి ఇక్కడ మాత్రం దానికి ఆపోజిట్గా ఉంది. అంటే డిపెండ్స్ అపాన్ కేపబిలిటీ కదా, ఎవరు ఎంత కొనగలుగుతారు ఏంటి అనేది మనిషిని బట్టి ఉంటుంది. అంటే హైదరాబాద్లో చాలా గోల్డ్ షాపులు ఉన్నాయి కదా, పర్టికులర్గా ఇక్కడికే ఎందుకు? ఇది పాతది చాలా గోల్డ్ షాపు, హోల్సేల్ షాపు, నమ్మకం ఉంటుంది. మళ్ళీ రీసేల్ కూడా చేయొచ్చు ఇక్కడ, వాళ్ళు తీసుకుంటారు డైరెక్ట్గా. అందుకని అంటే మీకు ఏమైనా షాప్ ఉందా లేకపోతే పర్సనల్గా ఏమైనా? లేదు జాబ్ చేస్తాను నేను. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్? రాలేదు. నా పేరు వీరేష్ లింగం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సన్సెట్ నుంచి వచ్చాను. ఏం కొనడానికి వచ్చారు మరి ఇక్కడ? వెండి కొనడానికి వచ్చినాం. అంటే గోల్డ్ వెండి కొనేంత గోల్డ్ ఏం లేదు, వెండి కొనడానికి వచ్చినాం. అంటే కొనేంత సిచ్యువేషన్లో లేదు కదా, అంత భారీగా రేట్లు పెరిగిపోయినాయి. రాను ఇంకా ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి ఒకవేళ రాను కొంచెం తగ్గిపోతే అప్పుడేం చేస్తారు? ఏం చేయలేము. ఇక అప్పుడు మన అదృష్టం అనుకోవాలి. అంటే హైదరాబాద్లో ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా, పర్టికులర్ ఇక్కడ ప్యూర్ గోల్డ్ ప్యూర్ దొరుకుతుంది ఇక్కడ. దానికే మీకు ఏమైనా షాప్ ఉందా లేకపోతే ఏం లేదు నాకేం లేదు. అంటే రానున్నది కూడా పెళ్లిళ్ళ సీజన్ కదా, అప్పుడు ఇంకా కొనలేము పట్టుకుంటున్నాం అన్నట్టు. అప్పుడు ఇంకా రాను ఇంకా 7 లక్షలు 8 లక్షల దాకా అయిపోతుందట. దాని గురించి మేము ఎంతసేపటి నుంచే వెయిట్ చేస్తారు ఇక్కడ? మేము 10:30కి వచ్చినాం ఇక్కడ. ఈరోజు ఏం కొనడానికి వచ్చారు? ఈరోజు మన వెండి కొనడానికి వచ్చినాం. ఎంత కొంటారు మ్యాక్స్? ఎంత ఉన్నది 2 లక్షలు ఉంది మా దగ్గర, అంతే. వచ్చినంత తీసుకుంటాం. ఇప్పుడు బంగారం ఏం కొనట్లేదు? బంగారం ఏం కొనట్లేదు. ఇంతకు ముందు ఏమన్నా కొన్నారా బంగారం ఇక్కడ? చాలా రోజుల కింద ఉంది. ఎప్పుడు వచ్చి ఎంతసేపు అయింది వచ్చి? 2 గంటలు అయింది ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిర్రా? ఇదే ఫస్ట్ టైం వచ్చిన. ఏం కొన్నారు ఇంతకు ముందు వచ్చినప్పుడు? గోల్డే కొన్నాం. అంటే బంగారం రేటు కొనేంత స్థాయిలో లేదు కదా, ఇక్కడ మాత్రం దానికి ఆపోజిట్గా చాలా మంది జనాలు ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఇగో ఎవరిది ఒపీనియన్ వాళ్ళది. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొని పెట్టుకోవాలన్న ఆలోచనతో కొని పెట్టుకుంటాను. పిల్లలకైతే వేయాలి కదా. అంటే అదే రానున్నది ఎట్లా పెళ్ళిళ్ళ సీజన్, ఇంకా బంగారం రేట్లు పెరగొచ్చు ఏమో అన్న ఆలోచనతోటే నేను ఇప్పుడు కొంచెం పావులెత్తుంటే పావులెత్తుకు పైసలు, అర్ధ తులం ఉంటే అర్ధ తులం, తులం ఉంటే తులానికి ఎట్లా జమ అయితే అట్లా కొనుక్కుంటున్నా. కూలి ఇప్పుడు బంగారం ఇక్కడ మంచిగా ఉంటుంది అని కొంటున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో బంగారం ధర తగ్గితే ఇక అది మా అదృష్టం అని నేను భావించుకుంటా అంతే. అంటే హైదరాబాద్లో ఇన్ని చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, పర్టికులర్గా ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇక్కడికి అంటే ఇదే కృష్ణ జూలర్కే రావాలని రాలే. ఈ పక్కకు ఇంకా చాలా ఉన్నాయి షాపులు, వాళ్ళందరూ బంద్ పెట్టుకుర్రు. బంద్ పెట్టుకుంటే డౌట్ వస్తుంది, ఇంకా రేట్ ఎక్కువ అవుతుందేమో, వాళ్ళు ఉన్న బంగారం ఆపి రేట్ ఎక్కువ అయినాక అమ్ముతారేమో, ఇది ఒకటే కుల్ల ఉంది కదా అని లైన్ కట్టేసిన. నేను కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం కొన్నారు? ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ 3 సార్లు కొన్న బంగారము. ఇట్లనే వీళ్ళు బంద్ పెట్టుకుంటే ఈయనే కొనుక్కొని వెళ్ళిపోయినా. ఇప్పుడు వస్తే కూడా వీళ్ళే బంద్ పెట్టుకురు. నా పెద్ద బిడ్డ పెళ్ళిలా వేరే షాపులలో కొనుక్కున్నా నేను. నా 2వ బిడ్డ పెళ్ళిలా వేరే షాపులో కొనుక్కున్నా. ఇప్పుడు చిన్న అమ్మాయి పెళ్ళికి ఉన్నది, ఆ పిల్లకు కూడా కావాలి. వాళ్ళకి వేసిన బంగారంలో వాళ్ళ ఎంతనన్నా వేయాలి కదా. వాళ్ళకు అగ్వలో ఉన్నది కాబట్టి మంచిగా వేసిన 16 తులాలు 20 తులాలు దాకా వేసిన. ఈ పిల్లకి ఏం లేదు, ఈ అర్ధ తులం పావులెత్తు తులం ఇగో ఇట్లా జమ చేసుకుంటున్నా ఇప్పుడు అంతే. చెప్పండి అంకుల్, మీ పేరు? మల్లేష్. ఎక్కడి నుంచి వచ్చారు? నేరడ్మెట్. ఏం కొనడానికి వచ్చారు మరి ఇక్కడ ఇంత రష్ ఉంది? బంగారం. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు? గంట అయింది. అంటే బంగారం కొనేంత బంగారం కానీ వెండి కానీ కొనేంత స్థాయిలో సామాన్య ప్రజలు లేరు. కాకపోతే ఉన్నంతలా కొని పెట్టుకోవాలనే ఉద్దేశం అంతే. పిల్లల పెళ్ళిళ్ళకు, పిల్లలకి ఏమైనా పట్టగొలుసులు చేయించడానికి, వాళ్ళ కొంగరాలు ఇంగరాలు పెద్దగా అవుతారు. ఆడపిల్లలు ఉన్నారు, పెద్దగా అవుతారు అనే ఉద్దేశంతో కొని పెట్టుడు. ఇప్పుడు ఫీచర్లు ఇప్పుడే 65,65,000 ఉన్నది. ఇంకా ఫీచర్లు ఇంకెంత పెరగొచ్చునో అని భయం. అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు బంగారం పెరుగుతుందేమో అనుకుంటున్నారు, ఒకవేళ ఫ్యూచర్లో తగ్గితే అప్పుడు అమ్మే అవకాశాలు ఉన్నాయి, అమ్ముకుంటారు. లేకుంటే అదే ఉన్నది, మన ప్రాప్తం ఇంతేరా నాయన అని ఉంటారు. ప్రాప్తం ఇంతే మనకు, దాంతో నడిపిస్తారు. కొని పెట్టుకుంటారు. తులం అర్ధ తులం అంతే, ఎక్కువ పెద్ద కొనేవాళ్ళు లేరు ఇక్కడ. అంటే ఇంతకుముందు ఏమన్నా వచ్చిర్రా? ఇదే ఫస్ట్ టైం. ఈరోజు ఏం కొనడానికి వచ్చారు? బంగారమే. ఎంత కొంటారు మ్యాక్స్? అర్ధ తులం, హాఫ్ తులం. ఆ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దగా అయితే కొని పెట్టాలనే ఉద్దేశం. అంటే మీకు ఏమైనా షాప్ ఉందా లేకపోతే పర్సనల్? నేను బార్బాల్ కటింగ్ షాప్లో చేస్తా. ఆ ఉద్దేశంతో కొని పెట్టుకుందాని అనే ఉద్దేశంతో వచ్చినాం. సో విన్నారు కదా, ఇది ఈ షాప్ ప్రత్యేకత. ఫ్యూచర్లో బంగారం పెరిగినా తగ్గినా ఈ షాప్లో నాణ్యత మాకు బాగా నచ్చుతుంది. కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న బంగారం షాప్ కనుక మా పిల్లల ఖర్చుల కోసం కావచ్చు,
అమ్మాయిల పెళ్ళిళ్ళ ఖర్చుల కోసం కావచ్చు, లేకపోతే భార్యల కోసం కావచ్చు, లేకపోతే మా కోసం మేమే కొనుక్కుంటాం అనుకొని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ నాణ్యత బాగుంటుంది కాబట్టి మేము పొద్దున్న నుంచి కనుక ఎంత ఎండలో అయినా మేము వెయిట్ చేస్తూనే ఉంటామని ప్రజలు చెప్పుకొచ్చారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని ఫాలో అవ్వండి.